ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని పిలిచిన దేవాది దేవుని యొక్క పిలుపులోని రెండో భాగంలోకి మనము వచ్చి ఉన్నామండి. ఈ భాగంలో మనము ఈ మాట గురించి మనం చూసుకున్నట్లయితే మనము అసంపూర్ణంగా చెప్పుకునే మాటలు ఉంటాయని అనిపించిందండి. అందుకనే 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలోని 23-24 వచనాలు చూద్దామండి. ఎందుకు ఈ పరిశుద్ధపరచబడటం అనే విషయంలో మనకి రెండవ భాగం ద్వారా కూడా మనతో మాట్లాడతాలంచారనేది ఈ వాక్యాలు మనకి చాలా అర్థవంతంగా ఉన్నాయండి. వాక్యం చూద్దాము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. మనకి ఎంత స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నారో కదా. ఈ భయంకరమైనటువంటి దినాలను మనం చూస్తున్నాం. స్త్రీలు కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, భర్తలను చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, జారత్వంలో పడి యవ్వనస్తులు దారి తప్పిపోయే స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని నన్ను పరిశుద్ధమైన జీవితము గురించి, అది కూడా ఆయనలోని సంపూర్ణతలోకి, మన దీన శరీరాన్ని ఆయన మహిమ శరీరానికి మార్చటానికి చివరిగా చెప్పిన మాట ఎంత బాగుందండి. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. మనకి పిలిపోతే ఉంది కదండి. మనం దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క సారూప్యములో క్రీస్తు కలిగిన ఆ మనసును మనము కలిగి మనం జీవించడానికి పరిశుద్ధత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. రక్షణ పొందాము, వాక్యం అనే పాలన అపేక్షించమన్నారు. దేవుని పరిశుద్ధతలో జీవించాలనే స్థిర నిశ్చయితతో మన దైనందిన జీవితంలో ప్రయాసపడుతూ స్థిరమైన జీవితంలో మనం జీవించడానికి పరిశుద్ధత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కనుక దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. మరి దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యాలు విందాము. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలోనే 14వ వచనంలో అంటున్నారు కదా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగో కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. అదండి ఇప్పుడు ఎదగగలమండి. సత్యము చెప్పుతూ అంటే కపటము లేకుండా. మనము 1 పేతురు 4వ అధ్యాయంలోని 3వ వచనం చూసాం కదా. కపటము గురించి అక్కడ వ్రాయబడి ఉంది. మనము కపటముతోనూ అసూయతోనూ మన ప్రవర్తన ఉంటుంది కనుక మరి అటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా మన మనస్సుని కదిలించి వేస్తూ ఉంటాయండి. 1 పేతురు 2వ అధ్యాయంలోని 2వ వచనంలో కూడా చెప్పబడి ఉంది కదా, సమస్తమైన దుష్టత్వమును మానుకొని. మనం అనుకుంటాం కానీ అది మన వల్ల కాదండి. రక్షణ పొందిన తర్వాత క్రీస్తును అనుసరించామని బాప్తిజము తీసుకుని అక్కడ మిగిలిపోక దేవుని యొక్క సారూప్యములోకి మనం మారాలి అని దేవుడి దినాన మిమ్మల్ని నన్ను కోరుకుంటున్నారండి. మీతోనూ నాతోనూ దేవుడు ఏం మాట్లాడతలంచారంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధుల కండి అని మనల్ని దినాన పిలుస్తున్నారండి. 1 తెస్సలోనికీయులో కూడా ఉంటుంది. మనం ఆ వచనం కూడా చూద్దాము. 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయంలోని 7-8 వచనాలండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు, కానీ మీరు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నారు. అపరిశుద్ధత అంటే శారీరకంగా చేసే పాపమే కాదండి, మానసికంగా కూడా, ఆలోచనలో కూడా ఆయనతో సహవాసము చేయవలసిన వారము, ఆయన వలె మారవలని మనం కోరుకున్నప్పుడు ఆయన అనుసరించాలి. కనుక మనం ఏ ఏరియాలోనూ కూడా ఏదైతే చెప్పబడిందో 2వ అధ్యాయంలోని 2వ వచనంలోనూ 4వ అధ్యాయంలోని 3వ వచనంలో చెప్పబడినయో ఆ గుణగణాలు, ఆ బలహీనతలు మనలో లేకుండా ఎప్పటికప్పుడు వాక్యం అనే పాలన అపేక్షించినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనల్ని ఉదక స్నానముతో మనల్ని కడుగుతుందండి. దేవుని వాక్యం అనే ఉదక స్నానం మనల్ని పరిశుద్ధీకరించి దేవునితో నడవటానికి మనకి సహాయం చేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు కూడా క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. క్రీస్తు శరీరమందు ఎలా శ్రమ పడ్డారండి?
ఆ హెబ్రీ పత్రికలోని 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉందండి. ఎంత స్పష్టముగా ఉంది అనంటే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపకలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. చూడండి, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మనము కూడా అలాంటి విధేయతను నేర్చుకోవాలని యేసు ప్రభువు మనకి ప్రతి ఏరియాలోనూ ఆయన మాదిరికరంగా జీవించారండి. అదే మాటని మరి పేతురు పత్రికలోనే వ్రాయబడుతోంది, ఆయన మాదిరికరంగా జీవించారు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడుతోంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి ఎంత స్పష్టంగా మన గురించి వ్రాయబడిందో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మన జీవితంలో ఎలాంటి శ్రమలు అనుభవించామో యేసు ప్రభువు కూడా అలాంటి శ్రమలు ఆయన అనుభవించారండి. అయినా ఆయన ఎక్కడా కూడా తప్పిపోకుండా తండ్రికి విధేయుడిగా జీవించడానికి ఆయన అవమానించబడ్డ 23వ వచనంలో చూడండి, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారు. ఎవరైతే శ్రమ పడ్డారో ఆయన్ని వాళ్ళని అప్పగించలా, తన్ను తానే అప్పగించుకున్నారు. మనల్ని విడిపించడానికి యేసు ప్రభు మరి ఏ విధంగా అయితే చేశారో మనము ఆయన పద్ధతిలో ఆయన చిత్తంలో మనం జీవించాలి కనుక మనము కూడా అదే విధముగా మనము జీవించి మన కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇవి జరగాలి అనంటే మనలో ఉండవలసింది ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పబడినట్టుగా ప్రేమ కావాలండి. మనకి ఎప్పుడైతే మనం ఆయన ప్రేమతో నింపబడతామో, మరి 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంది కదా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎప్పుడు ఎదగగలమంటే పరిస్థితులు మనల్ని ఏ విధముగా లాగినా సత్యము నుంచి తొలగిపోకుండా సత్యమే మాట్లాడుతూ దేవునికి బహుప్రియులముగా ఉండాలని మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని తప్పనిసరిగా మన జీవితంలో మనల్ని ఆయన తన బిడ్డలుగా ముద్రించుకుంటారండి. అందుకనే మన పౌరస్థితి ఎక్కడుందండి? భూమి మీద ఉందా మన పౌరస్థితి? ఇక్కడ ఉన్నది ఓన్లీ ఆధార్ కార్డేనండి. అది పరలోకంలోకి వెళ్ళటానికి పనిచేయదు. మనకు కావాల్సిన పౌరస్థితి పరలోకంలో ఉందండి. ఆ పౌరస్థితి ఎలా ఉందంటే ఫిలిప్పీ పత్రిక 3:20-21 వరకు రాయబడి ఉంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక మన నిత్యత్వంలోకి వెళ్ళాలి అనంటే, ఆ నిత్య జీవము మనము ప్రవేశించాలి అనంటే క్రీస్తు వల్లే మనము శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే విజ్ఞాపనలతోనూ రోదనతోనూ అంగీకరించబడే విధంగా తండ్రికి ప్రార్థన చేసి ఎలా అంగీకరించబడ్డారో మనము కూడా మన జీవన విధానంలో ఆ విధంగా మనం ప్రార్థన చేసి దేవునికి అంగీకారంగా ఉండాలండి. అలాగే 21వ వచనంలో చెప్తున్నారు కదా, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము కలదానిగా మార్చును. యేసుప్రభు మనతో మాట్లాడిన మాట ఏమిటండి? 1 పేతురు 1వ అధ్యాయంలోని 14వ వచనం ద్వారా మాట్లాడేది ఏమిటండి? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, అదే కదా మనల్ని పిలిచారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అదే విధముగా మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నారండి. మన దీన శరీరము మనకు ముందుగా పరలోకంలో ఆయన వేచి ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన దీన శరీరమును తన మహిమగల శరీరానికి సమరూపము కలదానిగా చేయటం కోసమే ఈ దినమున మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలని, దేవుని యొక్క చిత్తములో దేవునికి బహుప్రియులముగా ఉంటూ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన మనల్ని ప్రేమ కలిగి సత్యములో జీవించమని, ప్రేమతోనూ సత్యముతోనూ నింపబడుతూ
మన జీవన విధానంలో ఆ ప్రేమను వ్యక్తీకరిస్తూ సత్యములో జీవించమని దేవుడు మనల్ని ఈ దినాన పిలిచారండి. క్రీస్తు కలిగిన సంపూర్ణతలోకి మనము కూడా ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయంలోని 11వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయన కలిగిన ఆ సంపూర్ణతలో మనము కూడా సంపూర్ణమై జీవించాలని దేవుడు ఇష్టపడుతూ మనతో ఈ దినాన మాట్లాడుతున్నారండి. ఫిలిప్పీ 3:21లో చెప్పబడుతున్న మాట ప్రకారము మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము కలదానిగా మార్చును. మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారండి, మనకు ఒక నెమ్మది ఇచ్చారండి. ఎంత ధన్యులమండి మనము. ఈ భూమి మీద మట్టితో చేయబడిన శరీరము మనం లోకంలో జీవిస్తున్న మనతోటి దేవుడి దినాన మనకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం అండి. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండమని పిలిచిన మన దేవాది దేవుడు మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపముగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నారు. దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ, దేవా ఈ లోకంలో కలుషితం లేకుండా కపటం లేకుండా మేము జీవించాలి అంటే మీ పరిశుద్ధాత్మతో నింపి మేము మీ చిత్తములో మీకు ఇష్టలుగా బహుప్రియులముగా మీరు ఏ విధంగా అయితే ఈ వాక్యంలో మీరు మాట్లాడారో మా దీన శరీరమును మీ మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తానని వాగ్దానం చేస్తున్న మా దేవా, నీకు ఇష్టమైన ప్రవర్తన వల్ల మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము వాక్యం అనే పాలనలు అపేక్షిస్తున్నాము. వాక్యముతో నింపబడి ప్రార్థనా జీవితంలో క్రీస్తు సమరూపముగా మేము మారగలిగే ఆ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.